లైలా మజ్ను, పారు దేవదాస్ లాగా ఉప్మా పెసరట్ బంధం విడదీయరానిదండి. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఉప్మా పెసరట్ చాలా స్పెషల్ అండి. చాలా హోటల్స్లో స్పెషల్ ఏమిటని అడిగితే ఉప్మా పెసరట్ అని చెప్తుంటారు. మన గోదావరిలో అయితే చుట్టాలు వస్తే చాలు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉప్మా పెసరట్ అంటారు. మనకి పెసరట్ అని మైండ్లో థాట్ రాగానే ఉప్మా పక్కనే ఉంటుంది. ఇడ్లీకి దోశకి కాంబినేషన్ ఏమీ ఉండదు, కానీ పెసరట్కి మాత్రం ఖచ్చితంగా ఉప్మా ఉండాల్సిందే. మిగిలిన పప్పులతో పోల్చుకుంటే ఈ పెసరపప్పు ఏంటో 2 గంటల్లో నానిపోతుంది. టిఫిన్ చేసే ఒక 2 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఉప్మా చేసుకోవడానికి చాలా రకాల రవ్వలు అయితే ఉంటాయి. గోధుమ రవ్వ, బియ్యం రవ్వ, అలాగే బొంబాయి రవ్వ. ఎక్కువగా ఈ పెసరట్ కాంబినేషన్లోకి బొంబాయి రవ్వ ఉప్మానే చేస్తుంటారు. ఈ ఉప్మా మరీ గట్టిగా కాకుండా కొద్దిగా పల్చగానే చేస్తుంటారు. ఈ ఉప్మా చేయడానికి పెద్ద టైం కూడా పట్టదు. నీళ్లు మరిగిన తర్వాత రవ్వ కలిపేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. ఈ ఉప్మా మరీ గట్టిగా కాకుండా పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. దోశ అయినా పెసరట్ అయినా ఇలా సన్నగా రేకులా వేసుకోవాలి. కొంతమంది అయితే చాలా దలసరిగా వేస్తుంటారు పెసరట్. ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని ఎర్రగా కాల్చుకుంటే పెసరట్ అయితే రెడీ అయిపోతుంది. ఏదేమైనా ఉప్మా పెసరట్ కాంబినేషన్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.